టీమిండియా పాకిస్తాన్ జట్ల మధ్య ఓవల్ వేదికగా జరగబోయేటువంటి ఫైనల్ మ్యాచ్కు కౌంట్ డౌన్ మొదలైపోయింది. దేశం మొత్తం ఇండియా పాకిస్తాన్లో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రికెట్ అభిమానులంతా కూడా ఎంతో ఆసక్తిగా ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నారు ఈ మ్యాచ్ కోసం. ఈ మ్యాచ్లో ఏ జట్టు విజయం సాధిస్తుందనేది ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మనతో పాటు చాలామంది హైదరాబాద్లో క్రికెట్ ఫ్యాన్స్ ఉన్నారు. మరి వాళ్ళ అంచనాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ మ్యాచ్ మీద ఏ ప్లేయర్లు బాగా ఆడతారు, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉన్నాయని మనం ఒకసారి వాళ్ళతో మాట్లాడి చూద్దాం. విరాజ్ గారు, మీరు ఒక కోచ్గా కూడా పనిచేస్తున్నారు చాలా సంవత్సరాలుగా. ఎప్పుడు కూడా టీమిండియా పాకిస్తాన్ ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అనేసరికి ఎక్కడా లేని టెన్షన్ వస్తుంది. అక్కడ ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ మధ్య ఎలా అయితే ఉంటుందో అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మ్యాచ్ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా? ఇట్స్ నాట్ ఏ మ్యాచ్, ఇట్స్ వార్ లాగా ఉంది ఇప్పుడు. तो మ్యాచ్ ఇండియా పాకిస్తాన్ ఎప్పటి నుంచి చూస్తాం. 85-80 చేతన్ శర్మ మీద జవీద్ మీరా 6 కొట్టినాడు. అప్పటి నుంచి ఇండియా పాకిస్తాన్ది మ్యాచ్లు మనం ఎప్పుడైనా చూస్తే ఓడిపోవాలి పాకిస్తాన్తో. వీఆర్ వెరీ స్ట్రాంగ్ మెంటల్లీ అండ్ ఫిజికల్లీ. మనం 92 వరల్డ్ కప్ నుంచి చూస్తున్నాం. ఇప్పుడు దాకా మనం ఎప్పుడు పాకిస్తాన్ నుంచి ఓడిపోయాలి, అది ప్లస్ పాయింట్ మనకి. మనం లాస్ట్ మ్యాచ్తో ఫస్ట్ మ్యాచ్తో చూస్తే ఈ మ్యాచ్కి మనం ఫస్ట్ మ్యాచ్ వీఆర్ ప్లే రియల్లీ వెల్ అగేన్స్ట్ పాకిస్తాన్. వి విన్ ద 124 రన్స్తో మనం గెలిచినాం, అది మన ప్లస్ పాయింట్. మెంటల్లీ మనం చాలా ఫిట్ ఉన్నాం దానికోసం. దీని తర్వాత మనం శ్రీలంకతో ఓడిపోయినాం. అది శ్రీలంకతో 300 రన్స్ శ్రీలంక ఈజీ చేసుకుంది. మళ్ళీ తర్వాత వీఆర్ కమ్ బ్యాక్ టు సౌత్ ఆఫ్రికా. తో బంగ్లాదేశ్కి మనం ఓడిపించినాం సింగిల్ సైడ్. తో ఐ థింక్ పాకిస్తాన్కి మనం వీఆర్ ఈజీలీ విన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుందాం 100%లో 70-30 వేసుకోవచ్చా? 70% ఛాన్సెస్ ఇండియాకి, 30% ఛాన్సెస్ పాకిస్తాన్కి, అలా అనుకోవచ్చా? 25-75 బికాస్ పాకిస్తాన్లో ముగ్గురు చూసి ఎవరు మ్యాచ్ విన్నర్ లేరు. నేను చూసిన హసన్ లీడింగ్ వికెట్ టేకర్ 10 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ న్యూ కమర్ ఫకర్ తో కొన్ని గుడ్ స్టార్ట్ ఇస్తున్నాడు. మనం 3 మ్యాచ్కి చూస్తున్నాం. 3 మ్యాచ్కి గుడ్ స్టార్ట్. పాకిస్తాన్ ఆల్ ద 3 మ్యాచెస్ విన్. తో మనం ఒక్కటే ఉంది, ఫక్కర్కి మనం తీసేస్తే మన హసన్ రజా ఇద్దరిది మనం ఎవరు లేరు పాకిస్తాన్లో. ఇండియాలో ఫస్ట్ ఓపెనర్స్ వెరీ గుడ్, దెన్ విరాట్ కోహ్లీ, దాని తర్వాత ధోని, యువరాజ్ సింగ్, ఆల్ ద మ్యాచ్ విన్నర్స్ వీ హ్యావ్. తమ్ముడు, వాళ్ళ మ్యాచ్ జరుగుతోంది, ఫైనల్ మ్యాచ్. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎక్కడా లేని యాంగ్జైటీ కనిపిస్తుంది. సో నీ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంది? నేనైతే ఫస్ట్ మ్యాచ్ చదువు ఆపేసి చూస్తాను. దాని తర్వాత ఇండియా గెలవాలి, విరాట్ కోహ్లీ ఎక్కువ కొట్టాలి అని చూస్తాను. ఎవరు ఫేవరెట్ క్రికెటర్స్, ఎవరు నీకు బాగా నచ్చిన వాళ్ళు ఎవరు? విరాట్ కోహ్లీ. టీమిండియా గురించి మనం మాట్లాడుకుందాం. టీమిండియాలో ఎవరెవరు? విరాట్ కోహ్లీ నచ్చాడని చెప్తున్నాం. MS ధోని. బౌలర్స్లో బుమ్రా, భువనేశ్వర్ కుమార్. చాలామంది పిల్లలు కూడా ఇవాళ ఉన్నారు. ఆదివారం కూడా కావడంతో ఎక్కువ మంది స్కూల్ పిల్లలు కూడా ఈ మ్యాచ్ చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం. చూసావా ఇదివరకు ఎప్పుడైనా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగినప్పుడు చూసావా? ఫైనల్ లేకపోతే నార్మల్ మ్యాచెస్ చాలా చూసా, ఫైనల్స్ హైలైట్ చూసా కొన్ని. సో ఈ మ్యాచ్కి సంబంధించి టాస్ కీలకమేనా? ఒకవేళ కీలకమైతే టాస్ గెలిచిన టీం ఏం తీసుకుంటే బాగుంటుంది, మీ ఎక్స్పెక్టేషన్? చేసేబుల్ వీఆర్ వెరీ గుడ్. ఎందుకంటే విరాట్ కోహ్లీ లాగా ఎవరు లేదు చేసేబుల్. తో మనం ఫీల్డింగ్ తీసుకుంటే మనకు చాలా మంచిది. ఎందుకంటే మనం చాలా స్ట్రాంగ్ ఉన్న బ్యాటింగ్ సైడ్. వాళ్ళకి ఫీల్డింగ్ తీసుకుంటే 230-240లో ఈజీ ప్యాక్ చేసుకొచ్చి వీఆర్ విల్ డెఫినెట్లీ. ఎందుకంటే చేసింగ్లో మనం బోత్ ద ఓపెనర్స్ మనం చూసినాం. బంగ్లాదేశ్తో 265 మనం ఈజీ కొట్టేసినాం, 41 ఓవర్స్లో కొట్టేసినాం 265. పాకిస్తాన్ ఆల్మోస్ట్ 330, 400, 330, 230, 300 దాని లోపల మనం ఈజీ చేసుకోవచ్చు. आपका एक्सपेक्टेशंस कैसे है मैच, फाइनल मैच में? फर्स्ट ऑफ ऑल टारगेट, वी नीड अ टारगेट. इफ इंडिया इज गोइंग, अगर से फर्स्ट बैटिंग करता है तो मिनिमम 330 प्लस टारगेट दे हैव टू गिव इंडिया. एंड वी हैव पाकिस्तान बैट्स फर्स्ट. आई थिंक पाकिस्तान in front of India, Pakistan can't do batting much better than Indian. ఈసారి ఇండియాని ఎక్స్పెక్ట్ చేశారు, కానీ పాకిస్తాన్ ఈసారి ఫైనల్కి వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంగ్లాండ్ లేకపోతే ఆస్ట్రేలియా అనుకున్నారు. సో ఈ మ్యాచ్ మీద, ఫైనల్ మ్యాచ్ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఇండియా గెలిచిపోతుంది. ఏంటి అంత కాన్ఫిడెన్స్? ఫామ్లో ఉంది ఇండియా. ప్లస్ ధోని ఉన్నాడు, విరాట్ కోహ్లీ ఉన్నారు, చాలు ఎనఫ్. అది మొత్తం మీద ఏ విధంగా చూసుకున్నా, జట్టు బ్యాటింగ్ లైనప్ చూసుకున్నా, మిడిల్ ఆర్డర్ కావచ్చు, ఓపెనర్స్ కావచ్చు, టైల్ ఎండర్స్ కావచ్చు, అలాగే బౌలింగ్లో పేస్ అటాక్ చూసుకున్నా మనకి భువనేశ్వర్ కుమార్ లాంటి బౌలర్ ఉన్నారు, బూమ్రా ఉన్నాడు, ఉమేష్ యాదవ్ ఉన్నాడు, హార్దిక్ పాండ్యా ఉన్నాడు. స్పిన్నర్స్లో చూసుకున్నా కూడా మనం టాప్ ప్లేస్లో ఉన్నాం. ఎక్స్పర్ట్స్ మాటల్లో కూడా ఒకటే వినిపిస్తుంది, టీమిండియాకి విజయ అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. 75% విజయ అవకాశాలు టీమిండియాకే ఉన్నాయి. అలాగే ప్లేయర్స్ అంతా కూడా ఇవాళ మ్యాచ్లో టీమిండియానే గెలుస్తుంది, గెలవాలని చెప్పి కూడా కోరుకుంటున్నారు. యావత్ దేశం కూడా ఇదే కోరుకుంటుంది. హైదరాబాద్ క్రికెట్ ఫ్యాన్స్ కూడా అదే కోరుకుంటున్నారు. విత్ కెమెరామెన్ రవికుమార్, రాజ్, HM TV, హైదరాబాద్.